శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా, విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక్క నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే, దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలువెత్తు నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను. ఆయన తిట్టిన, ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. ఆయన ఎంత తపన పడుతున్నారు. ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం. 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది. అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవాంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్కార్యం, చాలా మహాకార్యం అది. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది, హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం? నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు. ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు. ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి, సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది, మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, భారతమాత ముద్దుబిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్.